రైస్, రోటీ ఈ రెండిట్లో డిన్నర్ కి ఏది బెస్ట్ ఆప్షన్? నాకు తెలుసు మీరందరూ రోటీ అనుకుంటున్నారు కాదా? కాదు. కానీ నేను మాత్రం రైస్ అంటున్నాను. ఎందుకో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ రసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. రోటీ అండ్ రైస్ రెండిట్లో కార్బోహైడ్రేట్స్ కానీ క్యాలరీస్ కానీ న్యూట్రియంట్స్ కానీ అన్ని సిమిలర్ గా ఉంటాయి. ఏదో కొద్దిగా రోటీలో న్యూట్రియంట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. అది పెద్ద కన్సిడర్ చేయాల్సిన అంత ఎక్కువైతే కాదు. సరే, సెకండ్ పాయింట్ కి వస్తే గ్లూటెన్. ఈ గ్లూటెన్ అనేది చాలా హార్డ్ గా ఉంటుంది డైజెషన్ అవడానికి. రైస్ అనేది న్యాచురల్ గానే గ్లూటెన్ ఫ్రీ. రోటీలో గ్లూటెన్ ఉంటుంది, టైం ఎక్కువ పడుతుంది డైజెషన్ కి, హార్డ్ గా కూడా ఉంటుంది డైజెస్టివ్ సిస్టమ్. అలానే నెంబర్ 3 ఏంటంటే గ్లైసెమిక్ ఇండెక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. గ్లైసెమిక్ ఇండెక్స్ రోటీ కన్నా రైస్ కే ఎక్కువగా ఉంటుంది. మరి మీరు ఇంతింత రైస్ లార్జ్ క్వాంటిటీలో పెట్టేసుకొని దాంతో పాటు కూరలు చాలా తక్కువ పెట్టుకొని తినడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ బాగా పెరిగిపోతుంది అండ్ మీకైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. సో అలా కాకుండా తక్కువ రైస్ పెట్టుకొని దాంతో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువ పెట్టుకొని అలా బ్యాలెన్స్డ్ గా తింటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా పెరగదు, ఎందుకంటే మీరు రైస్ తో పాటు ఫైబర్ కూడా తీసుకుంటున్నారు కాబట్టి. సో రైస్ ని చూసి భయపడకుండా మీరు కరెక్ట్ పద్ధతిలో ఎలా తినాలి, బ్యాలెన్స్డ్ గా ఎలా తినాలి అనేది నేర్చుకుంటే మీరు ప్రతి రోజు డిన్నర్ లో కూడా రైస్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి రైస్ చూసి భయపడకండి. నాకు తెలుసు మీ అందరికి రైస్ అనేది ఒక ట్రూ ఎమోషన్ కాబట్టి అందుకే చెప్తున్నాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డిన్నర్ ఎప్పుడు ఎర్లీగా చేసేయాలి. ఎర్లీగా చేస్తే దానివల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనకి తక్కువగా ఉంటాయి. అది రైస్ అయినా సరే, రోటీ అయినా సరే, ఇంకేదైనా సరే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ విషయం మీతో ఆగిపోకుండా అందరికీ షేర్ చేయండి. అలానే మన పేజ్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.